దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 3వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథము 3వ కీర్తన చదువుకుందాము. వాక్య ప్రతివాక్యముగా మనము చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలా చదువుకుందాం. 3వ కీర్తన. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడవు నీవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవునికి చెందినటువంటి అనేకమైన సంగతులు బైబిల్లో చెప్పబడి ఉన్నవి. మొట్టమొదట దావీదు, బాలుడైనటువంటి దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాడు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47, 1 సమూయేలు 17:47లో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధము యెహోవాదే. అలాగే ఇంకా ఎన్నెన్నో బైబిల్లో, ఇదొక పెద్ద పరిశోధన ప్రసంగము కాదు కనుక నేను ఆ అంశంలోకి వెళ్ళడం లేదు. యుద్ధము యెహోవాదే, రాజ్యము యెహోవాది, బలము యెహోవాది. ద పవర్ అండ్ మైట్ belong unto the Lord. The salvation is of the Lord. దేవునికి చెందిన విషయాలంటే దేవుని యొక్క ఆధీనం ముందు ఉన్నటువంటి, గాడ్స్ కంట్రోల్, అబ్సల్యూట్లీ దేవుని స్వాధీనం ముందున్న విషయాలలో కృపచూపుట దేవునిది. ఇలా అనేకమైన సంగతులు దేవుడు తన వశములో ఉంచుకొని ఉన్నాడు. అందులో ఒకటి ఇక్కడ రక్షణ యెహోవాది. రక్షణ యెహోవాది. ఈ మాటలో బోలెడంత ఆదరణ మన కొరకున్నది. సాల్వేషన్ బిలాంగ్స్ అంటు ద లార్డ్. రక్షణ యెహోవా, యుద్ధము యెహోవాది అంటే అర్థం ఏంటి చెప్పండి నాకు. యుద్ధము యెహోవాది అంటే అర్థం ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? యుద్ధము యెహోవాది. ఆ యుద్ధరంగము మీద మొత్తం అధిపతి ఆయన. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాటిల్, హూ విన్స్ ద బ్యాటిల్ అండ్ హూ లూజెస్ ద బ్యాటిల్, ఎవరు యుద్ధములో గెలుస్తారో ఎవరు ఓడిపోవాలో నిర్ణయించేది దేవుడే. ఎవరు యుద్ధములో గెలవాలో ఎవరు ఓడిపోవాలో నిర్ణయించేవాడు దేవుడే, కానీ ఏ ఇతరమైనటువంటి ఫ్యాక్టర్ కూడా కాదు. దయచేసి మీరు ప్రసంగి గ్రంథములోనికి రండి. 9వ అధ్యాయము 11వ వచనం చూడండి. 9:11. నేను దీనిని ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు, బలము గలవారు యుద్ధములో జయమునందరు. ఈ మాట గమనించాలి. ఏమండి, ఇద్దరు వస్తాదులు రెజ్లింగ్ కుస్తీ పడుతున్నారు. ఇద్దరు పైల్వాన్లు కుస్తీ పడుతున్నారు.
ఎవరు గెలుస్తారయ్యా అని అడిగితే సాధారణంగా ఎవడు బలవంతుడో వాడు గెలుస్తాడని చెప్పొచ్చు. కానీ సొలొమోను మహాజ్ఞాని ఆయన కనిపెట్టిన విషయం ఏంటంటే ఒక్కొక్కసారి బలహీనుడే గెలుస్తున్నాడు, బలవంతుడే ఓడిపోతున్నాడు. ఇది ఎలా జరుగుతుంది? బలము గలవారు యుద్ధములో గెలవరు, వడి గలవారు పరుగు పందెములో గెలవరు. ఒకడు చాలా బలహీనంగా నీరసంగా పరిగెడుతున్నాడు, ఆఖరిని చూస్తే రన్నింగ్ రేస్లో వీడియో ఫస్ట్ ఉంటాడు. ఓ లేడీలాగా రయ్యమని పరిగెత్తుకొని మొదలుపెట్టిన వాడు ఎందుకో కానీ వెనకబడతాడు. ఈ భూమి మీద జరిగే వింతలు విడ్డూరాలలో ఇదొకటి. చాలా ఫాస్టెస్ట్ రన్నర్ అనుకున్నవాడు వెనకబడతాడు, మెల్లిగా పరిగెత్తేవాడు ఫస్ట్ వస్తాడు ఒక్కోసారి. కారణం ఏమిటంటే ఈ వ్యవహారములలో దేవుడే జోక్యం చేసుకొని దేవుడే కార్యము చేస్తూ ఉన్నాడు. బలవంతుడు, ఇప్పుడు ఒక మాట చెబుతున్నాను, ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఫిజికల్ స్ట్రెంగ్త్, శరీర బలమే కనుక మనము కౌంట్లోకి తీసుకుంటే, లెక్కలోనికి తీసుకుంటే, గొలియాతు బలవంతుడా దావీదు బలవంతుడా? శరీర బలాన్ని బట్టి చూస్తే గొలియాతే బలవంతుడు. వాంది ఒక కాలు కింద కూడా రాడు, దావీదు మొత్తం కలిపితే. వాడి అనుభవం ఎక్కడ, వాని బలము, వాని వయస్సు. దావీదేమో బాలుడు, కానీ ఆఖరికి వచ్చి ఎవరు గెలిచారు? దావీదే గెలిచాడు. కనుక యుద్ధరంగము మీద అధిపతి దేవుడే, యుద్ధరంగము మీద అధిపతి దేవుడే. తన చిత్తములో ఉన్నవాడిని గెలుపునిస్తాడు, తనకి ఇష్టం లేనోని ఓడగొడతాడు. వాడెంత నేర్పుగా గురి చూసి బాణం వదిలినా తగలదు. నేర్పరులైన విలుకాండ్రు అనుకున్న వాడిని కొట్టలేరు. నేర్పరులైనటువంటి ఖడ్గయుద్ధ ప్రవీణులు అనుకున్న వాడిని అనుకున్న దెబ్బ కొట్టలేరు. ఆ చెయ్యి ఆ సమయానికి వాని ముంజేయి బెనకడము ఏదో జరుగుతుంది. ఆ కత్తి విరిగిపోవడమో, చెయ్యి పట్టు తప్పి కత్తి ఎగిరిపోవడం ఏదో జరుగుతుంది. ఆశ్చర్యముగా దేవుడు జోక్యం చేసుకొని తనకు కావాలనుకున్న వాడిని గెలిపిస్తాడు, తనకు వద్దనుకున్న వాడిని ఓడగొడతాడు. గెలుపు ఓటములు, యుద్ధములో జయాపజయాలు దైవాధీనములని మన భారతదేశంలో కూడా పెద్దలు ప్రాచీన కాలం నుండి చెబుతున్నారు అండి. యుద్ధములో జయాపజయాలు దైవాధీనములు అని మన దేశంలో కూడా బైబిల్లో ఉండే నీతి బోధ అంతా కూడా భారతదేశంలో ఉంది. భారతదేశంలో లేనిది బైబిల్లో ఉన్నది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ A to Z 100%. మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్నవన్నీ బైబిల్లో ఉన్నాయి, బైబిల్లో ఉన్నవన్నీ మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్నాయి. ప్రాచీన గ్రంథాలలో భారతదేశంలో లేనిది బైబిల్లో మాత్రమే ఉన్నది ఒకటే ఒకటి. అదేమిటంటే యేసు అను నామము మాత్రమే లేదు. యేసు అనే పేరు భారతీయ గ్రంథాల్లో లేదు, బైబిల్లో ఉన్నది. అది తప్ప అన్నీ ఉన్నాయి. మొన్న నేను విజయవాడలో నా మేనకోడలు సుధా ఇంట్లో కూర్చొని, మా మేనకోడలు భర్త ఆనంద్ కూర్చొని కంప్యూటర్లో వేద ఆన్లైన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేశాం. అందులో ఋగ్వేదములో సృష్టిని గూర్చి రాయబడి ఉన్నది. ఋగ్వేదములో సృష్టిని గూర్చి, సృష్టి ఆరంభం ఇంకా జరగక ముందు భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, అగాధ జలములు కమ్మి ఉండెను, భూమి మీద చీకటి ఉండెను అని ఉంది అందులో ఋగ్వేదంలో రాసి. అందుకే బలి యజ్ఞం ఉన్నది, అన్నీ ఉన్నాయి అన్నమాట. మొత్తం రక్త ప్రోక్షణ అన్ని భారతీయ గ్రంథాలలో లేనిది లేదు. ఒకటే ఏంటంటే యేసునామము. మనం ప్రకటించేది అదే. బాబు మీరు రాసుకున్నదంతా ఎవరిని గూర్చి అంటే నజరేయుడైన యేసును గూర్చి, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు అనేది మన సందేశం. అది తప్ప ఇక నువ్వు ఏది చెప్పినా కూడా భారతీయులకు కొత్తది కాదు. యుద్ధము యెహోవాదే. యుద్ధములో ఎవడు గెలవాలో నిర్ణయించేది దేవుడే. మన భారతదేశ పెద్దలు కూడా చెప్పారు, మహర్షులు, ఏంటంటే యుద్ధములో జయాపజయాలు దైవాధీనములు. అందుకే ఏమన్నారంటే గెలుస్తావా ఓడిపోతావా అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు, వీరోచితంగా పోరాడడమే కావాలి. వీరోచితంగా పోరాడు, గెలుపోటములు దేవునికి వదిలి, నువ్వు మాత్రం బాగా పోరాడు. కొన్నిసార్లు
మంచి ఆటగాళ్ళు కూడా ఓడిపోతారు, మంచి పవర్ఫుల్ ఆటగాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఓడిపోతారు ఆటలు. యుద్ధము యెహోవాదే అంటే యుద్ధములో ఏమేమి జరగాలో దేవుడే నిర్ణయిస్తాడు. ఇప్పుడు మన మూలవాక్యం మీదకి వద్దాం. రక్షణ యెహోవాది, రక్షణ యెహోవాది. రక్షణ యెహోవాది అంటే అర్థం ఏంటి? మరి ఇప్పుడు ఇంతసేపు మీ కళ్ళ ముందు యుద్ధరంగం యొక్క పిక్చర్ పెయింట్ చేశా. ఏమండి, మనం అనుకున్నట్టు జరగదు, దేవుడు అనుకున్నట్టే జరుగుతుంది. బలహీనుడైనా దేవుని కృప ఉంటే యుద్ధంలో గెలవచ్చు, బలవంతుడైనా దేవుని కృప పోగొట్టుకుంటే యుద్ధంలో ఓడిపోవచ్చు. అది యుద్ధము యెహోవాదే. హి ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆల్సో, లార్డ్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధరంగమునకు ప్రభు ఆయన. హీ డిసైడ్స్ వాట్ షుడ్ హ్యాపెన్, హూ షుడ్ విన్. ఆయన నిర్ణయిస్తున్నాడు. రక్షణ యెహోవాది అనే మాటకు అర్థం ఏంటి? రక్షణ అనేది ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేది ఆయన. రక్షణ పొందిన వారు రక్షణను కాపాడుకొనున్నట్లు ఎదుగునట్లు సహాయము చేసేది ఆయన. ఒక ముక్కలో చెప్పాలంటే మనము పొందుతున్న పొందుతున్న రక్షణలో మన భాగము రూపాయకు 1 పైసనే, 99 పైసలు దేవునిదే. మన భాగం ఎంత? 1 పైస, 99 పైసలు దేవునిదే. మన రక్షణ జీవితంలో నీ భారము తక్కువ, దేవుని భారము ఎక్కువ. దేవుడే బాధ్యత తీసుకున్నాడని మనము ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. దేవుడే బాధ్యత వహించుచున్నాడని నీవు తెలుసుకుంటే నీలో రక్షణ ఆనందము నీలో కలుగుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము చూడండి దయచేసి. ఫిలిప్పీ 2:13. ఎందుకనగా మీలో మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరునట్లు మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. దేవుడు మనలో కార్యసిద్ధి దేనికి కలుగజేస్తున్నాడు? ఏమండి, దేవుడు మనలో 2 కార్యాలు కలుగజేస్తున్నాడు. ఏమిటంటే ఇచ్చయించుటకు, రెండవది కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును. ఈ 2 కార్యాలు చేయువాడు దేవుడే. ఇచ్చయించుట అంటే ఉదాహరణకు నేను పరిశుద్ధాత్మను పొందాలని కోరిక కలిగింది అనుకోండి. ఆ ఇచ్చయించుట, నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి, నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, నేను ప్రార్థనాపరుణ్ణి కావాలి, నేను పరిశుద్ధుణ్ణి కావాలి అనే కోరికలు పుట్టించువాడు ఆయనే మీలో ఆ కోరిక కలిగిస్తున్నాడు. మంచి కోరికలు మనకు సహజంగా పుట్టవు. మన సంగతి ఏంటంటే, మన బ్రతికేంటంటే మంచి కోరికలు మనకు పుట్టవండి. మన తలంపులలోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఎల్లప్పుడూ చెడ్డదా, అప్పుడప్పుడు చెడ్డదా? ఆదికాండం 6:5 చూడండి దయచేసి. ఆదికాండం 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము. అటువంటి వాడికి నేను పరిశుద్ధాత్మ పొందాలనే థాట్ ఎలాగొస్తుంది? ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. నేను పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధుడను కావాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి, అబ్సల్యూట్ హోలీనెస్ నేర్చుకోవాలనే కోరిక నీలో నాలో కలిగిందంటే అది దేవుడు కలిగించినది. ఏంటి? మంచి నాలో పుట్టదంచు నీ వెరిగి నన్ను మించ ప్రేమించినావు అనే పాట మనం పాడుకుంటాం కదా. యేసు నన్ను ప్రేమించిన. స్వతహాగా మనలో మంచి అనేది లేదు. ఎక్స్క్యూజ్ మీ. పౌలు అంటాడు, నాయందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును.
ఒక మంచి కార్యము జరగాలి అనే కోరిక మనలో కలిగించువాడు దేవుడు. ఫిలిప్పీ 2:13 ప్రకారము మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును. ఒక మంచి కోరిక పుట్టించేవాడు ఆయన, దాని కొరకు ప్రార్థన చెయ్యాలని అనిపించేవాడు ఆయన, ప్రార్థన చేయించేవాడు ఆయన. నువ్వు ఒక వారం రోజులు ప్రార్థనలో గడుపుదాం అనుకుంటావు, కానీ దేవుడే నీ మోకాళ్ళు వంచితే తప్ప నువ్వు ప్రార్థన చేయలేవు. నీ స్వశక్తి చేత మనం ప్రార్థన కూడా చేయలేవు. వారం రోజులు చెక్కు చెదరని కాన్సన్ట్రేషన్ వచ్చిందంటే వారం రోజులు వదిలిపెట్టు. ఒక గంట సేపు నీకు ఏకాగ్రత కుదిరిందంటే అది దేవుడే నీకు సహాయం చేశాడని అర్థం. లేకుంటే మనము ప్రార్థన కూడా చేయలేము. అపోస్తలుల రోమా పత్రిక 8వ అధ్యాయం, రోమా దేవుడే సహాయం చేస్తాడు. 26వ వచనం చూడండి, 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. దేనికి సహాయం చేస్తున్నాడు? మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. మనం ప్రార్థన చేయడానికి కూడా సమర్థులము కాదు. దేవుని యొక్క సహాయం పొందాలి, దేవుని సహాయం పొందాలంటే ప్రార్థన చేయాలి అని మనం అనుకుంటాం కదా. దేవుని యొక్క సహాయం పొందాలంటే ప్రార్థన చేయాలి, కానీ ప్రార్థన చేయాలంటే కూడా మనకు దేవుడే సహాయం చేయాలి. We can't even pray without the help of God. So whatever happens in your spiritual life, God is mainly responsible and God has taken charge of your salvation experience. నీ రక్షణానుభవమును సరిగా నడిపించడానికి దేవుడే తన మీద భారం ఎత్తుకున్నాడు. దేవుని బిడలారా, మరి దేవుడే భారం ఎత్తుకుంటే ఈ ప్రసంగాలు ఎందుకు, ఈ బైబిల్ స్టడీలు ఎందుకు, ఈ సిద్ధాంత బోధన ఎందుకు అని ఎవరైనా అడగొచ్చు. నన్ను చాలామంది అడిగారు ఈ ప్రశ్న. గత 20 ఏళ్ల నుండి సంవత్సరానికి ఒకటి ఈ ప్రశ్న అడుగుతానే ఉన్నాడు ఎవరన్నా. దేవుడే భారం ఎత్తుకున్నప్పుడు మరి బోధలన్నీ మాకెందుకండి అంటే, ఉన్నతమైన ఆత్మీయ అనుభవము పొందాలని నీవు ఇచ్చయినట్లు దేవుడు ఈ వాక్యము ద్వారా నీలో కార్యం చేస్తున్నాడు. దేవుడు ఏది చేసినా ఆరంభములో వాక్యము ద్వారానే చేశాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, సమస్తమును వాక్యము మూలముగా కలిగినదేది వాక్యము లేకుండా కలుగలేదు. గనక నీలో దేవుడు 2 పనులు చేస్తున్నాడు: ఇచ్చయించుట, తర్వాత ఆ ఇచ్చ నెరవేరుట. ఈ 2 కార్యాలు కూడా దేవుడు దేని ద్వారా చేస్తాడు? వాక్యము ద్వారా. వాక్యము బోధించుట ద్వారా నీలో మంచి కోరికలు పుట్టించువాడు దేవుడు. ప్రార్థన చేయాలి అని ఆశ పుట్టించువాడు దేవుడు. ప్రార్థన చేయడానికి బలమునిచ్చువాడు దేవుడు. మోకరించడానికి శక్తి, ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు. దేవుడు చేస్తున్నాడు. అయితే దేవుడు తన చిత్తమును మన జీవితంలో వాక్యము ద్వారానే జరిగిస్తాడు. ఇదంతా దేవుడు చేయడమే. దేవుడు మాట్లాడుతున్నాడంటే మనలో దేవుడు కార్యం చేస్తున్నట్టే. వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు తప్పక వెలుగు కలిగింది. అలాగే దేవుడు నా సంఘములు అందరూ ఏలియాలగుదురుగాక అంటే తప్పక ఏలియాలు అవుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సూనర్ ఆర్ లేటర్ ఎవ్రీవన్ విల్ బికమ్ ఎన్ ఎలైజా. సైతాను దీన్ని అడ్డుకుందామని చూస్తున్నాడు, కానీ సైతాను ఓడిపోతాడు. ఫైనల్గా దేవుడు గెలుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గాడ్ ఈస్ కమిటెడ్ టు మేక్ ఈచ్ వన్ ఇంటూ ఎన్ ఎలైజా. ప్రతి ఒక్కరిని ఒక ఏలియాలాగా మార్చాలని దేవుడు కంకణం కట్టుకున్నాడు. దేవుడు ఓడిపోతాడా? ఓడిపోవడం సాధ్యమా? సాధ్యం కాదు. కనుక దేవుడు కార్యం చేస్తున్నాడు. మనకెందుకు దేవుడు వాక్యం బోధిస్తున్నాడు? మనలోనికి ప్రవేశిస్తున్న వాక్యము ద్వారా దేవుడు మనలో ఉత్తమమైన కోరికలు పుట్టిస్తున్నాడు.
దాని మీద ఆ నిప్పు మీద చల్లార్చి నీళ్లు పోయాలని సైతాను గాడు ప్రయత్నం చేస్తాడు. మంచి కోరికలు కలగగానే సైతాను వచ్చి నిరాశపరుస్తాడు. చాలు చాలేరా నీ ముఖం, ఈ లోకంలో ఇంకెవడు లేడా పెద్ద మనగాడు భక్తుడు నువ్వేనంటరా, నువ్వా లోకాన్ని సరిచేసేది, నోరు మూసుకొని నీ బతికే సరిగా లేదు ముందు అని వాడు మనల్ని రకరకాలుగా నిరాశపరుస్తాడు. నిరాశపరిచేవాడు ఎప్పుడు దేవుడు కాదు. గాడ్ నెవర్ డిస్కరేజెస్ ఎ పర్సన్. బైబిల్లో ఎక్కడైనా మీకు కనపడదా దేవుడు ఎప్పుడైనా ఎంత బలహీనుడు వచ్చినా నీ మొహం పోరా, నువ్వెంత నీ బతికెంత అని అన్నట్టు ఉందా బైబిల్ ఎప్పుడైనా? ఈవెన్ ద వీకెస్ట్ సెయింట్ వెన్ హీ ప్రేస్ గాడ్ ఆనర్స్ ద ప్రేయర్. పరిశుద్ధులలో బలహీనుడైన వాడు మోకరించిన దేవుడు వెంటనే వాడిని చేరదీసి ఆదరించి ప్రోత్సహించేవాడు. ఇతడు చిన్నవాడని మనుషులు తృణీకరించవచ్చు, తెలివి తక్కువడని చదువు లేదని మనుషులు తృణీకరించవచ్చు. వాడిని దేవుడు ఎత్తుకొని చట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు, నువ్వే నాకు కావాలిరా. నిరాశపరిచేవాడు దేవుడు కాదు, తృణీకరించేవాడు దేవుడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ ప్రోత్సహించేవాడు. ఆయన ఆదరణకే కర్త, నిరీక్షణకే కర్త కానీ నిరాశకు కర్త కానే కాదు. మంచి కోరికలు నీలో పుట్టగానే సైతాను గాడు వచ్చి ఆ నిప్పు మీద నీళ్లు పోస్తాం. మళ్ళీ ఆదరణ వాక్యం కావాలి, అందుకని మళ్ళీ వారం మళ్ళీ బోధ. మీరేమి అధైర్యపడొద్దు, సాతాను మిమ్మల్ని అధైర్యపరిచిన మీ మంచి కోరికలు కాపాడుకోండి అని మళ్ళీ ప్రభువు మాట్లాడతాడు. ఇలాగా అనేక దినములు, నెలలు, సంవత్సరాలు దేవుని వాక్యం మనలో చేసిన తర్వాత ఒకనాడు విచిత్రంగా మనం గ్రహిస్తాం ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితము ఏ ఆశ నేను పెట్టుకున్నానో ఆ ఆశ ఏనాడు నెరవేరింది అనేది మనం గమనించి దేవుని యందు మనము గంతులు వేసి నాట్యం ఆడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక రక్షణ యెహోవాది. మన మీద ఉన్న బాధ్యత తక్కువ, దేవుని బాధ్యత ఎక్కువ. కనుక ప్రియులారా, మన మీద కూడా బాధ్యత ఉంది, లేదని కాదు. అదే ఫిలిప్పీ 2:12 భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని అన్నారు. మన మీద ఉన్నది బాధ్యత లేదని కాదు, కానీ అది 1%. 99% God has taken up the responsibility of maintaining and perfecting your salvation. యూదాపత్రిక 24వ వచనము చదవండి దయచేసి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మిమ్ము నిలవబెట్టుటకును ఓ శక్తి కలిగిన మన రక్షకుడైన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు శక్తి కలిగిన వాడు. God is powerful, God is capable, God is able to do this. దేవుడు బలవంతుడు, సమర్థుడు. దేనికి? తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఒక వారమంతా మనము తొట్టిల్లకుండా దేవుడు కాపాడగలడా? కాపాడలేడా? కాపాడగలడు. ఒక రోజంతా కాపాడలేడా? కాపాడగలడు. ఒకరోజు కాపాడితే 7 రోజులు కూడా కాపాడగలడు. నీళ్ళ మీద 4 అడుగులు వేసినాం అనుకోండి, 40 అడుగులు కూడా వేయచ్చు. నీళ్ళ మీద 4 అడుగులు వేసి 40 అడుగులు వేసినాం అనుకోండి, సముద్రం అంతా కూడా నడవచ్చు. ఇఫ్ గాడ్ కెన్ కీప్ యూ విక్టోరియస్లీ ఫర్ 1 day, he can keep you victorious for a whole week, for a whole month, even for a whole lifetime. దేవుడు ఒకరోజు నిన్ను కాపాడగలిగితే వారము కాపాడగలడు, నెల రోజులు కాపాడగలడు, బ్రతుకంతా కూడా కాపాడగలడు. It's in God's power. It is very, very much in God's power. God can keep you without falling for a whole lifetime. జీవిత కాలమంతా పడకుండా దేవుడు మనలను కాపాడుటకు
శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. దేవుని బిడలారా, దేవుని శక్తి మీద ఆధారపడి నీవేది చేపట్టినా నీకు జయము తథ్యము, జయము ఖాయంగా వస్తుంది తప్పకుండా. దావీదు యుద్ధానికి బయలుదేరాడు. ఎవరి మీద ఆధారపడి? తన వడిసెల మీద, తన గురి మీద నమ్మకం కాదు. యుద్ధము యెహోవాది. పిచ్చిమొహమాను ఏరుగంత ఎత్తుండొచ్చు, నేను కింద నక్క పిల్లంత ఉండొచ్చు, ఫిర్బీ హమ్ జీతేంగే. ఎందుకు నేనే గెలుస్తానంటే దేవుడిది అయ్యా. ఇక్కడ ఎవడెంతలా ఉన్నాడు అనే సంగతి ఇమ్మెటీరియల్, అప్రస్తుతము. ఆ పాయింటే అనవసరం. నువ్వు ఇంకా 100 రెట్లు ఎత్తు పెరుగుగాక, నా దేవుడు నాకు జయమిస్తాడు. దేవుని మీద నమ్మకముతో యుద్ధరంగములోకి దావీదు ఎలాగూ దూకాడో, దేవుని మీద నమ్మకముతో అలాగే మనము రక్షణ జీవితములో ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. అనుదినం అనుక్షణం ఎవరి మీద మనం భారం వేయాలి? దేవుని మీద. దేవుని మీద. నా దేవుడే నన్ను రక్షించగలడు, నా దేవుడే నన్ను కాపాడగలడు, నా దేవుడు నన్ను పరిశుద్ధంగా భద్రపరచగలడు. మన మీద మనం ఆనుకుంటే తప్పక ఓడిపోతాం. యుద్ధము యెహోవాది, రక్షణ కూడా యెహోవాది. యుద్ధరంగములో బాగా గమనించాలి ప్రియులారా, యుద్ధరంగములో బలవంతుడైన వాడు ఒక్కోసారి ఓడిపోతాడు, యుద్ధరంగములో బలహీనుడైన వాడు ఒక్కోసారి గెలుస్తాడు. ఎందుకు? యుద్ధరంగమునకు ప్రభువైన వాని మీద ఆధారపడినందు చేత బలహీనుడు గెలిచాడు. తమ స్వశక్తి మీద ఆధారపడ్డందుకు బలవంతుడు ఓడిపోయాడు. ఆత్మీయ జీవితంలో కూడా వినండి. ఆత్మీయ జీవితంలో కొందరు మహాబలవంతులు ఉన్నారు. వాళ్ళు పాపములో పడిపోయి, భ్రష్టత్వంలో దిగజారిపోయి రక్షణే పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. బలవంతులు, ప్రసంగికులు దయ్యాలు వెళ్ళగొట్టారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. కానీ వారి జీవిత అంత్యదశ బిలాము యొక్క అంత్యదశలాగా మారిపోయింది. అలాంటి వాళ్ళని చూసాము. దే కుడ్ నాట్ కీప్ అప్ దేర్ సాల్వేషన్ టిల్ ద వెరీ ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్. మధ్యలో పోగొట్టుకున్నారు. బిలామే మనకు గొప్ప తార్కాణము. బిలాము ప్రవక్త, దేవుని ముఖాముఖి ఎరిగినవాడు. దేవుడే ఒక ఫ్రెండ్ లాగా రాత్రి కాగానే నడుచుకుంటా బిలాం ఇంట్లోకి వచ్చి ఈ భూమి ఆకాశములను చేసిన వాడు సామాన్య మానవుడిలాగా ఒక రూపము దాల్చి వచ్చి, ఏం బిలాం, ఏంటి సంగతి, బాగున్నావా, ఏంటో చుట్టాలు వచ్చినట్టారు మీ ఇంటికి అని దేవుడు బిలాముతో ముచ్చట పెట్టేవాడు. అవును ప్రభువా, వాళ్ళు ఫలానా వాళ్ళని చెప్పుకునేవాడు అన్నమాట. అంతగా దేవునికి సమీపస్తుడైన బిలాము తర్వాత ఏమైపోయాడు? యుద్ధములో దారుణమైన మరణం మరణించాడు. దేవుని శత్రువులు చంపబడ్డప్పుడు ఆ గుంపులో చంపబడ్డాడు. అది సుఖంగా చావాలని రూల్ లేదు, కానీ భక్తులలో ఆయన మరణించలేదు, భక్తిహీనులలో ఒకటిగా మరణించాడు. అనేక మంది ఆత్మీయముగా మహాబలవంతులుగా ఉండి పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా బలహీనులు, జీవితంలో ఒక ప్రసంగం చేయరు, 10 మంది ముందు నిలబడ్డానికి ధైర్యం లేదు, జ్ఞానులు కాదు, మాటకారులు, వాక్చమత్కారం లేదు, ఏమీ లేదు. కానీ వారి రక్షణ జీవితము సజావుగా కొనసాగుతూ ఉంటుంది. ప్రసంగాలు చేయరు, పాపం కూడా చేయరు, వాక్చమత్కారం లేదు, కానీ మోకాళ్ళ జీవితం అయితే ఉన్నది. కొంతమంది సామాన్య విశ్వాసులు రక్షణ కాపాడుకొని అంతములో వారు చనిపోయేటప్పుడు వాళ్ళ ముఖం దేవదూత ముఖములాగా వెలుగుతూ ఉండడం గమనించి, వాళ్ళ ముఖాలు వెలిగిపోతుంటాయి దేవదూతల్లాగా. చదువు లేదు, చట్టుబండలు లేదు, దేవుని వెలుగుంది వాళ్ళ లోపల. మరి మేధావులు ఎందుకు నాశనం అయిపోయారు అంటే, రక్షణ జీవితమునకు అధిపతి ఎవరో అతని మీద ఆనుకొనందు చేత, బికాస్ దే డిడ్ నాట్ డిపెండ్ అపాన్ ద లార్డ్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణ జీవితానికి అధిపతి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు రక్షణ పొందావు, కానీ కాపాడుకోవడానికి అనుక్షణము నీకు దేవుని సహాయము కావాలి.
అనుదినము మోకరించి, దేవా నీపై ఆధారపడుతున్నానయ్యా, నీకు వేరుగా ఉండి నేనేమీ చేయలేను అని రోజు ఒక గంట సేపు బతిమాలుకొనండి దేవుని సన్నిధిలో. గంట టైం లేదా, అరగంట పోని, అరగంట సేపు బ్రతిమాలుకోండి. ప్రభువా, ఈ దినమంతా ఎన్ని శోధనలు రాబోతున్నాయో నాకు తెలియదు, నా శరీరం ఎలా తిరగబడుతుందో నాకు తెలియదు, సైతాను ఏమేమి వలలు పండి పెట్టాడో నాకు తెలియదు. ఈ దినమంతా నీవే నాకు ముందు మేఘస్తంభములాగా నడువు నాయన, నన్ను కాపాడు నీవే, నాకు చేత కాదు అని ఏడ్చి అప్పగించుకొని భారం అప్పగించి చూడండి. నువ్వు మామూలుగా నడిచిపోతుంటే నీ ముందు పెద్ద పెద్ద గొల్యాతులు టపాటపటప పడిపోతుంటారండి. ద సీక్రెట్ ఈజ్ దట్ యూ మస్ట్ డిపెండ్ అపాన్ ద లార్డ్, టోటల్ డిపెండెన్స్ అపాన్ ద లార్డ్. దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడుట అనే జీవితం ఎప్పుడు నువ్వు నేర్చుకుంటావు, అప్పుడు ప్రతిరోజు జయము 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 తప్ప అపజయం అనేది నువ్వు చూడవి. దేవుని స్తోత్రం కలుగునగా. నాకు తెలుసులే, నేను చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఇప్పుడు చాలా జ్ఞానం వచ్చేసింది, నేను మెయింటైన్ చేయగలను. నేనంటే ఇప్పుడు మీరంటే చిన్న చిన్న కూనలు, మొన్న బాప్తిస్మాలు పొందిన వాళ్ళు కదా, నేనంటే ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్ అవుతుంది. మరీ అంతగా దేవుని మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు. ఐ కెన్ మెయింటైన్, ఐ కెన్ మేనేజ్, నేను చేయగలను, రక్షణ నేను కాపాడుకొనగలను అనే మనసు ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఒక క్షణం, ఒక్కటే క్షణం అట్లా చేయి వదిలిపెట్టి చూస్తాడు. ఎంత బలవంతుడైనా దేవుడు చేయి వదిలిపెట్టగానే భయంకరంగా పాపములో పడిపోతాం. తప్పకుండా ఒక వారము నీవు పాపము చేయలేదంటే దేవుడు నీ చేయి పట్టుకున్నాడు కనుకనే నువ్వు చేయలేదు. దేవునికి పెడితే దావీదు కంటే నీచంగా, సంసోను కంటే నీచంగా నువ్వైనా నేనైనా పాపము చేయగలుగుతాం. ఇది నమ్మండి. మనం పాపము చేయలేదంటే దేవుని కృప, ఆయనే మన పరిశుద్ధతగా మనలో జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనుక ప్రియులారా, రక్షణ యెహోవాది. నీ రక్షణ కాపాడుకోవాలంటే ఆయన మీద ఆధారపడాలి. దేవుడు ఎవరికి జయం ఇవ్వాలనుకుంటాడో వాళ్లకు జయం ఇస్తాడు. ఎవరికి జయం ఇస్తాడు ఆయన? తనకు లోబడుచున్న వారికి, తనపై ఆధారపడు వారికి ఆయన జయము ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం అనుక్షణమును ఈ సంగతి జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకవేళ గడిచిన వారములో నీవు ఏదైనా తొట్టుపాటు పడ్డావంటే దానికి కారణం ఒకటి తెలుసా? నువ్వు బలహీనుడు అని కాదు, అసలు నువ్వు బలహీనుడు అనేది జగమెరిగిన సత్యం. అందులో ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంది? కొత్తగా ఏమని చెప్పాలో? మనం బలహీనులం అనేది మర్మమా? మనం బలహీనులము, ఆయన బలవంతుడు. ఆయన బలవంతుడు, మనం బలవంతులం కాదు. నీవు ఏదైనా తప్పు చేసి ఉంటే, నీవు నీ ఆత్మీయ జీవితంలో ఓడిపోయి ఉంటే కారణం ఒకటే. నీవు నీ సొంత బలము మీద ఆధారపడి ప్రయత్నం చేసి ఉంటావు. దేవుని మీద ఆధారపడితే దావీదులాగా నీకు జయం తప్పకుండా వచ్చేది. గొలియాతును గెలిచినట్టుగా నువ్వు సాతానును గెలుస్తావు. వెన్ యూ వాంట్ టు డిపెండ్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, యూ లూజ్ ద బ్యాటిల్. రక్షణ కూడా ఒక యుద్ధమే, ఆత్మీయ జీవితం కూడా ఒక యుద్ధమే. ప్రసంగి 7:1 అంటాడు ఏమిటంటే, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా కదా. ప్రసంగి 7:1 భూమి మీద మన జీవిత కాలం ఏమిటంట? ఓ యుద్ధకాలము, యుద్ధకాలం. మన ఆత్మీయ జీవితము కూడా ఒక నిరంతర యుద్ధము. అనుక్షణము మన శత్రువు మన మీద దాడి చేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఏమనాలి? ఈ జీవిత యుద్ధము కూడా యెహోవాదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 62వ కీర్తనలోనికి మనం ఒకసారి చూద్దామా దయచేసి? 62వ కీర్తన 11వ వచనం చూడండి. బలము నాది, బలము నాది అని దేవుడు సెలవిచ్చెను. చెప్పు, 2 మారులు ఆ మాట నాకు వినబడి. ప్రభువా,
ప్రభువా మనుషులకు అందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కృప చూపుట, యుద్ధము యెహోవాది, రక్షణ యెహోవాది, బలము యెహోవాది, కృప చూపుటయు యెహోవాది. తొట్టిల్లకుండా మనల్ని కాపాడగలిగే సామర్థ్యము యెహోవాది. దేవుని స్తోత్రం కలుగునుగా. The costliest mistake you can do in your life, you can commit in your life, is becoming independent. నీ జీవితంలోకెల్లా ఖరీదైన పొరపాటు ఏంటంటే हम भी कुछ है, हम कर सकते हैं, हम चल सकते हैं, నేను చేయగలను అనుకోవడమే పెద్ద మిస్టేక్. యేసయ్య ఎప్పుడో చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయరు. ఒక క్షణమైనా బ్రతుకలేరు. ఊపిరి పీల్చడానికి ఆయన కృప కావాలి, ఊపిరి వదలడానికి ఆయన కృప కావాలి, ఒక అడుగు తీసి అడుగు వేయడానికి ఆయన కృప కావాలి. ఎన్నిసార్లు నేను పాస్టమ్మ గారు రన్నింగ్ రన్నింగ్ బస్, ఎప్పుడు పరిగెత్తే ట్రైన్ ఎక్కడమే. ఒక్కోసారి మంద మొత్తం 5 బృందం పోతే అప్పటికే ట్రైన్ కదులుతూ ఉంటే ఈ లగేజు పరిగెత్తే ట్రైన్ లోపలికి ఇసిరేసి మూటలు, అందిన డబ్బా ఏదో ఎక్కి అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఈ పెట్లో కలుసుకుంది. ఎన్నిసార్లు గొల్లల మామిడి ఆడకి వెళ్తే అక్కడ డాక్టర్ గారి దగ్గర చాలామందిని తీసుకెళ్తున్నా కదా నేను. ఆయనకు మోకాళ్ళ నుంచి కిందికి 2 కాళ్ళు లేవు. ముందు రైల్వే గార్డుగా పనిచేశాడు. ఆయన రైల్వే గార్డుగా పనిచేసి, గార్డులు ఏం చేస్తుంటారు వీళ్ళు, టీటీఈలు గార్డులు వీళ్ళు ఊరికే స్టేషన్ దిగడము ఎక్కడం చేస్తుంటారు కదా. ఓసారి దిగాడు, అందరు చేసే పని అది. బండి స్టేషన్ లాగంగానే దిగడం, చుట్టూ చూడడం, ఆ సిగ్నల్ చూడడం, ఇది చూడడం, మళ్ళీ ఎక్కడం, ఇట్లా ఎక్కబోయాడు, పట్టు కింద పడిపోయాడు. సరిగ్గా పట్టాల మీద కాళ్ళు పోయినా, మోకాళ్ళ మీద నుంచి చక్రం వెళ్ళి కట్టుమని 2 కాళ్ళు తెగవతలడు. పాపం ఇప్పుడు ఆయన మంచంలోనే కూర్చుంటాడు. తర్వాత వైద్య శాస్త్రంలో పరిశోధన చేసి చాలా గొప్ప డాక్టర్ అయ్యాడు ఆయన. ఇప్పుడు ఆయన ద్వారా ఎందరో మేలు, అది వేరే విషయం, మేలు పొందుతున్నారు. ఎందరికో నాకు కూడా ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ ఆయన చూసినప్పుడల్లా నేను అనుకుంటా, బయటకు వచ్చిన తర్వాత కన్నీళ్ళు వస్తాయి నాకు. దేవా, నేను కూడా ఇట్లా ఉండాల్సిన వాడిని కదా. ఆయన ఒకసారి ఏదో ఎక్కబోతే దిగబోతే 2 కాళ్ళు కట్ అయిపోయినాయి. నేను ఎన్ని 100 సార్లు ఎక్కాను. అంటే ఆయన కంటే నేను గొప్ప పైల్వాన్నా? ఎందుకు పడలేదు? ఏమండి, అనుక్షణము దేవుని కృప లేకపోతే రైలు బండి ఎక్కలేము, ఎక్కిన బండి దిగలేము. దేవుని మహాకృప. ఫర్ ఎవ్రీథింగ్ వీ మస్ట్ నో దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, గాడ్ ఈజ్ ఇన్ చార్జ్, గాడ్ ఈజ్ మెయింటైనింగ్ ద షో. ఆయన ఉన్నాడు. తోలు బొమ్మలాట ఆడేటోడు 10 వేళ్లకు 10 దారాలు కట్టుకుంటాడు, కనబడకుండా సన్నటి దారాలు. ఆ స్టేజ్ మీద బొమ్మలకు అన్నిటికీ ఆయన దారాలు కట్టేసి, ఇక వాడు ఈ చూపుడు వేలు ఇట్టిటంటే ఒక బొమ్మ కదులుతుంది, మధ్య వేలు ఇట్టిటంటే ఇంకోటి కదులుతుంది. సో యుద్ధాలు చేయిస్తుంటాడు, తైతకలాడిస్తుంటాడు, మాట్లాడిస్తుంటాడు ఈ వేళ్ళు. అలాగా అందరి జీవితాలకు సంబంధించిన దారాలు దేవుని చేతిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుడు మనల్ని తైతక్కలాడిస్తున్నాడు, అన్ని చేయిస్తున్నాడు. అయ్యా, సూత్రధారివి నీవు, పాత్రధారిని నేను. సూత్రధారి నీవు నాయన, నేనెంతటి వాడిని. అనుకున్నంత వరకు నీవు క్షేమముగా ఉంది, సేఫ్టీ. నువ్వు పడిపోవడానికి అవకాశం లేదు. బలమైన గొల్యాతు నీ మీదకి వస్తే దేవుడు అంటాడు, బయట వాడు నా మీద ఆధారపడ్డాడు, వాడిని జోలికి పోతే నేను అడ్డి విరగొడతాను. ఏరా బలవంతుడు అని విర్రవీగడవా, వాడు నా మీద ఆధారపడ్డాడు, వాడిని ఏమన్నా అన్నావంటే చూడు అని దేవుడు కాపాడుతాడన్నమాట. విర్రవీగి నేను చేయగలను, నేను నడవగలను అనుకుంటే దేవుడు ఉండి వీడేదో చేస్తాడే కొంచెం చూద్దురా. ఆ కాపాడుతున్న కంచె దేవుడు కొంచెం తీసేశాడంటే మనం ఎంత బలవంతులమైన దారుణమైన పాటు పడిపోతాం. రక్షణ యెహోవా. మన ఆత్మీయ జీవితం మీద ప్రభువు ఆయన.
అది గ్రహించి అప్పగించుకున్నంత కాలం మనకు ఓటమి లేదు, అపవిత్రత అంటదు, మాలిన్యం అంటదు. సాతాను చాలా దుష్టుడు, యుక్తిపరుడు. అనుక్షణము వాడు మన దగ్గరకు వచ్చి ఎప్పుడు చెప్పేది ఏంటంటే, నీవు సమర్థుడివి, నీవు నడవగలవు, నువ్వు గెలవగలవు, నువ్వు పరిశుద్ధముగా జీవించగలవు. ఇంత వాక్యం తెలిసిన తర్వాత నువ్వు తప్పు చేస్తావా? మామూలు సంఘాలకు పోయే వాళ్ళంటే చేస్తారు, మరి మన సంఘం అంటే మామూలా? ఇది చాలా గొప్ప సంఘము, గొప్ప ప్రసంగాలు, గొప్ప గొప్ప సత్యాలు మనం నేర్చుకున్న తర్వాత పాపం జరుగుతుందా? అబ్బే, నువ్వు స్పెషల్ మనిషివి, నీ వల్ల పాపము జరగదు. ఏదో ఆ చిలకరింపు సంఘాలు, ఆటలేని సంఘాలకు పోయేవాడు చేస్తే చేయొచ్చు, నీ వల్ల జరగదు అని వాడు ఊరికే మనం చెవులో జోరీగా ఊరికే చెప్తా ఉంటాం. మనం ఏదో ఒక ఫూలిష్ మూమెంట్ ఉంటుంది మన జీవితంలో, కరెక్టే రా భయ్, వాళ్ళు వీళ్ళు చేస్తారు కానీ నేను ఎందుకు చేస్తాను, నేను చేయను కదా, మరి అదే నేను చెప్తున్నా అని వాడు బాగా ఎక్కిస్తాడు పురి. ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం వచ్చిందో మోకరిద్దామనే భారం తక్కువైపోతుంది. కొంచెం సహాయం చేయండి, కొంచెం బిచ్చగాడు అడుగుతాడు దీనంగా, అమ్మా పైసా దానం, రూపాయి దానం చేయమ్మా, ధర్మం నాయనా బాబుగారు. వాడి సంచిలో 10 లక్షల రూపాయలు ఉన్నాయనుకో, వాడి గోలో దీనత్వం పోతుంది. సార్ ప్లీజ్ హెల్ప్ మీ 10 రూపీస్, ప్లీజ్ గివ్ మీ 100 రూపీస్ అని. వాడిని చూస్తేనే వేయబుద్ధి కాదు, వేయకుండా వాడి పెద్ద ఫీల్ కాదు, ఇట్స్ ఓకే. అంటే నాకేం పర్వాలేదు అనుకున్నప్పుడు ప్రార్థన కూడా అట్లనే ఉంటుంది. దేవా మరి వీరైతే నాకు కొద్దిగా హెల్ప్ చేయాలి నువ్వు అని అంటే ఆయన కోపం, ఇదే అడగడం రా, సాయం చేయవా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఐ కెన్ స్టిల్ మేనేజ్. ప్రార్థనలో విరిగి నలిగిన మనస్సు రావాలంటే నీవెంత బలహీనుడువో నీవు గుర్తు పెట్టుకోవాలి. నువ్వు బలహీనుడు అని నీకు గుర్తు చేయడానికి దేవుడు అప్పుడప్పుడు నీ ద్వారా చిన్న చిన్న పొరపాట్లు జరగనిస్తాడు, కాపాడుతుంటాడు కదా. కాపాడుతున్నంతసేపు నువ్వేమనుకుంటావంటే, చూసినవా ఎంత ప్రవీణున్నో, ఎంత పర్ఫెక్ట్గా బతికాని వారమంతా, నేను అందరిలాంటి కాదు, నేను పర్ఫెక్ట్ మ్యాన్ అని విర్రవీగుతూ, ఎవరు పిచ్చోడా నన్ను స్తుతించురా, నేను కదా కాపాడుతున్నాను అంటే మనకు చెవుడు వస్తుంది, వినబడదు. విర్రవీగి ఎవరు వీడు ఒక సైతాన్ అయ్యేటట్టున్నాడు అని దేవుడు వీరికి తెలిసి రావాలి అని ఒక క్షణం చేతులు, కాపాడే చేతులు తీసేసి చేతులు కట్టుకొని చూస్తాం. మనం విర్రవీగి రొమ్ము విరుచుకొని బయలుదేరి తుస్సుమని జారి పడతాం. అరే నా అంతటి వాడు ఇట్లెట్ల పడ్డాడబ్బా, ఈ తప్పెట్లు ఎదిగింది నా వల్ల అర్థం కావడం లేదే, ఇది కళా నిజమా, గిల్లి చూసుకొని నిజమే బతికే ఉన్నా, మెలకుగానే ఉన్నాను, మరి ఎట్లా పడ్డాను నేను, ఓహో అంటే నేనంత బలవంతుణ్ణి కాదన్నమాట అని అప్పుడు తెలుసుకుంటాం. ఇంతకాలము నన్ను కాపాడినవాడు బలవంతుడు, నేను బలవంతుడిని కాదు, నాలో ఉన్నవాడు బలవంతుడు. నీలో గర్వము తొలగిపోవడానికి అప్పుడప్పుడు దేవుడు తన కృపచేత తన కాపుదల తీసేస్తాడు. కాపాడడము దేవుని కృప, కాపుదల టెంపరీగా తీసేయడం కూడా దేవుని కృపే. God allows you to do certain mistakes to know that, to make you know and understand that you are a weakling, you are a weak person. లేకపోతే నువ్వు అనుకుంటా నా అంత మొనగాడే లేడు, దావీదు కూడా చెడిపోయాడు, నేను దావీదు కంటే గొప్పవాడను, సంసోను కంటే గొప్పవాడని అనుకుంటా. గనక చాలా జాగ్రత్త. విశ్వాస జీవనంలో అన్నింటికంటే ఖరీదైన పొరపాటు ఏమిటంటే, ఘోరమైన పాపం ఏమిటంటే, నేను సమర్థుడని అనుకోవడమే చాలా ప్రమాదకరం. మనము సమర్థులము కానే కాదు, తొట్టిల్లకుండా కాపాడుటకు ఆయన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆయన శక్తిమంతుడు. ఆ సంగతి నువ్వు మరిచావు గనుకనే నీలో పొరపాట్లు జరిగి ఉండొచ్చు. గనక ప్రియులారా, అనుదినము మనము దేవుని మీద ఆధారపడి ప్రభు వచ్చేదనుక
మచ్చలేని జీవితం జీవిద్దాం, మచ్చలేని జీవితం జీవిద్దాం. అనుదినము దేవుని మీద ఆధారపడి విరిగి నలిగిన మనస్సుతో అప్పగించుకొని ఆయనకు అప్పగించుకొని యుద్ధము యెహోవాదే, గొలియాతు యెహోవా నామమున వచ్చుచున్నాను, జయము నాదే అన్నటువంటి ధోరణితో మనము బ్రతుకుదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో కొన్ని క్షణాలు మనము ప్రభువు పైన ఆధారపడదాం. విశ్వాస జీవితములో పొరపాట్లకు కారణము విశ్వాస జీవితంలో పడిపోవడానికి కారణం మన గర్వమే, మన అహంభావమే, మన మీద మనం నమ్మకం పెట్టుకోవడమే. అందుకే మనలో బలహీనతలు సంభవిస్తున్నాయి. విశ్వాసులు ఎందుచేత బలహీనులైపోతున్నారు? దేవునిపై ఆధారపడనందుచేత. విశ్వాసులు ఎందుకు రహస్య పాపాలు చేస్తున్నారు? క్రీస్తు మీద ఆధారపడకుండా తమ సొంత బలాన్ని నమ్ముకున్నందుచేత. నీ బలాన్ని నమ్ముకోవద్దు సోదరుడా. బలము తనదని యెహోవా సెలవిచ్చెను. డోంట్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. Put your trust in God. Let God be your strength. నీ బలాన్ని నమ్ముకోవద్దు. ఆత్మీయ యుద్ధరంగంలో మహాబలవంతులైన వారు కొందరు ఓడిపోయారు, మనకు హెచ్చరికగా నిలిచారు. బలహీనులైన వారు క్షేమముగా యాత్ర చేశారు. ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనుడివి కావచ్చు, అయినా దేవుడు నిన్ను తొట్టిల్లకుండా నిలబెడతాడు. ఆయనపై ఆధారపడు. ఈ మధ్యాహ్న వేళ మరికొద్దిసేపట్లో మనం ప్రభు యొక్క శరీరాన్ని తినబోతున్నాం, ప్రభు రక్తాన్ని త్రాగబోతున్నాం. ఈ ఘడియలో అందరూ, ప్రతి మనుష్యుడు కూడా తను తాను పరీక్షించుకోవాలని లేఖనం చెబుతున్నది. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. పోయిన వారము నీవేదన్నా తప్పులు చేశావా? ముక్కుసూటిగా నిన్ను అడుగుతున్నాడు దేవుడు. నా బిడ్డ, నేను వద్దని చెప్పిన పని ఏదన్నా నువ్వు చేశావమ్మా? నా కుమారుడా, నీవు నేను వద్దన్న పని ఏదన్నా చేశావా? ఆజ్ఞ అతిక్రమించావా? దేవుడు అడుగుతున్నాడు. ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? నేను ప్రార్థనాపరుణ్ణి గర్విస్తే దేవుడు నీకు ప్రార్థన లేకుండా చేస్తాడు. నాకు వాక్యం తెలుసని నువ్వు గర్వపడితే నువ్వు బైబిల్ నీకు అర్థం కాకుండా, బైబిల్ చదవడం వీలు కాకుండా దేవుడు చేస్తాడు. ప్రతి బలహీనతకు కారణం ఇది, ప్రతి పాపమునకు కారణం ఇది. నువ్వేమనుకుంటున్నావు? దేవుని మీద ఆధారపడుతున్నావా? నీ బలాన్ని నమ్ముకొని ఉన్నావా? నేనే నడవగలను అనుకుంటున్నావా? ఆయనే నన్ను నడిపించగలడు అనుకుంటున్నావా? నీ నమ్మకం ఎక్కడ ఉంది? నీ విశ్వాసం ఎక్కడా? దేనిపై ఆధారపడుతున్నా? యేసయ్యా, నా వల్ల కాదు నాయన, నాకు చేత కాదు, నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను. చేయగలనేమో అనుకున్నాను తండ్రి, కానీ చేయలేకపోయాను. అయ్యో, నీకు వేరుగా ఉంటే పరిశుద్ధంగా నేను బ్రతకలేను, నీకు వేరుగా ఉంటే ప్రార్థన కూడా చేయలేను, ఒక అరగంట మోకరించలేను కూడా తండ్రి. నాపై నేనే నమ్మకం ఉంచుకున్నాను, క్షమించు తండ్రి అని అడుగుదాం. దేవానిపై ఆధారపడలేదయ్యా, నన్ను క్షమించమని అడుగుదాం.
నీవు నన్ను కాపాడుచుండగా నేను గర్వపడ్డానయ్యా, నన్ను క్షమించు అని అడుగుదాం. ప్రియులారా, పోయిన వారమంతా దేవునితో సహవాసం చేశారా? దేవుడు నీతో మాట్లాడా? నువ్వు దేవునితో మాట్లాడావా? దైవ గ్రంథాన్ని చదివావా? ఓ నా రాజా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం. పోయిన వారము నువ్వు శరీరముతో తప్పు చేశావా? నీ ఆత్మీయ జీవితంలో తప్పు చేశావా? ప్రార్థనలో వెనుకబడ్డావా? నువ్వే ఏ రకమైన తొట్టుపాటు నీలో ఉన్నప్పటికీ నీపై ఆధారపడమే కారణం. You trusted in yourself. You depended on your own strength. And God had to see that you made some mistakes, because God didn't want you to become a proud believer. దేవా, నాకు చేత కాదు నాయనా, పరిశుద్ధంగా జీవించడం నాకు చేత కాదు. ప్రభువా, నన్ను కరుణించు, కరుణించు, కరుణించు. నీవే సమర్థుడవు నాయనా, నన్ను క్షమించుమని ప్రభువుని వేడుకుందాం. నా రాజానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. విన్న వాక్యపు కాంతిలో ప్రియులారా, ఇంకను మన హృదయములో నివాసం ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో, విన్న వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో, దేవుని ముఖ కాంతిలో మనం మోకరించి ఉన్నాము గనుక ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎవరికి మినహాయింపు లేదు. నువ్వు సీనియర్ మోస్ట్ బిలీవర్ కావచ్చు, లేక చిన్న బిడ్డవు, కొత్తగా రక్షణ పొందిన వాడవు కావచ్చు. సంఘ కాపరినైనా నేను మొదలుకొని ఎవరికి కూడా మినహాయింపు లేదు. అందరూ దేవుని ముందు తగ్గించుకుందాం, తగ్గించుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని వెనక నడిచి వచ్చిన 7 దినాల యాత్రను మనము జ్ఞాపకం చేసుకుందాం. పోయిన ఆదివారం ఇక్కడి నుంచి వెళ్ళాక నీవెలా జీవించావు? సోమవారం ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఎలా బ్రతికావు? మంగళవారం ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఎలా నువ్వు బ్రతికావు? అలా బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఉదయం ఇక్కడికి రాకముందు నీ ప్రవర్తన ఎలాగున్నది? నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉన్నట్లయితే ప్రభువా, నన్ను క్షమించమని ప్రభు తట్టు మనం తిరుగుదాం, వేడుకొందాం. మనమందరమును మన పాపాలు ఒప్పుకోవలసిన సమయం ఇది. యేసయ్య రక్తములో మన పాపాలు కడుక్కోవలసిన సమయం ఇది. ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు అతడు సావక ఉండునట్లు తన కాళ్లను, చేతులను కడుక్కోవాలి. దేవుడు ఒక గంగాళం పెట్టాడు. కడుక్కోకుండా లోపలికి రావద్దు. చేతులు, కాళ్ళు కడుక్కుందాం. మన బ్రతుకును కడుక్కుందాం. యేసు రక్తములో కడుక్కుందాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పోయిన వారములో నీవేదన్నా తప్పు చేసి ఉంటే యేసయ్యా, నా పాపము క్షమించమని అడుగు. ఒక్కొక్క దినము లెక్క చొప్పున జ్ఞాపకం చేసుకొని మనమందరమును అలాగున పశ్చాత్తాపముతో యేసయ్యా, నా పాపము క్షమించమని వేడుకుంటూ మన పాపములన్నీ యేసు రక్తంలో కడుక్కుంటూ ఉండగా అందరికీ స్నానానికి సమయం ఇస్తూ సరకాపరిగా నేను ఇక మరికొద్ది క్షణాల పాటు మాట్లాడను, మౌనము దాల్చి ప్రార్థనలోనే ఉంటాను. అందరము సమయాన్ని సరిగా వాడుకుందాం.